శ్రీకాకుళం జిల్లాలోని ప్రతిష్టాత్మక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రస్తుతం వివాదాలకు, అక్రమాలకు నిలయంగా మారిందా? అంటే నిజమే అనేలా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజశేఖర్ పై ఉన్న ఆరోపణలు విశ్వవిద్యాలయ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు నిర్వహించకుండగానే రాజశేఖర్ ను ప్రిన్సిపల్ గా నియమించారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అప్పటి ఏపీఎస్ సిహెచ్ఈ చైర్మన్ హేమచంద్రారెడ్డి అండదండలతోనే ఈ నియామకం జరిగిందని, కనీసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతులు కూడా లేవని విశ్వవిద్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవీకాల పరిమితి ముగిసినప్పటికీ ఆయన ఇంకా అదే కుర్చీలో కొనసాగడం వెనుక ఉన్న మర్మమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతేకాకుండా ప్రిన్సిపల్ రాజశేఖర్ విద్యార్థులకు పాఠాలు బోధించకుండానే తన భార్య పీలత పేరుతో నిధులు డ్రా చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒక్కో సెమిస్టర్కి 90,000 రూపాయల చొప్పున 4 సెమిస్టర్లకు సుమారు 3.60 లక్షల రూపాయలు సబ్జెక్ట్ కాంట్రాక్ట్ బిల్లులు స్వాహా చేశారని, ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలను సాక్ష్యంగా చూపిస్తున్నారని, విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఇలాంటి అనేక ఘోరాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ వస్తువులలో వాటాలు కూడా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విద్యా దేవాలయంలో ఇన్ని అక్రమాలు, రాజకీయ జోక్యాలు చోటు చేసుకోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్ ఇప్పటికైనా స్పందించి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.